తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మాగంటి సునీత, రావుల శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమావేశానికి దూరంగా ఉండటంతో ఆయనతో పాటుగా పలువురు మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా గైర్హాజరు కావడం పార్టీలో గ్రూప్ రాజకీయాలపై చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో కార్యకర్తలు మరింత యాక్టివ్గా ఉండాలని, త్వరలోనే సభ్యతా నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతోందన్నారు. కేసీఆర్ పరిపాలనలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వివరించాల్సిందిగా పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార బలం, దొంగ ఓట్ల ప్రభావం చూపాయని ఆరోపణలు చేసిన ఆయన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఓట్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో సుభిక్షంగా పాలన జరిగింది. సెటిలర్లైన ఆంధ్రులు కానీ, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు కానీ అందరికీ కూడా చిన్న ఇబ్బంది కలగకుండా చూసుకున్న పాలన మా కేసీఆర్ గారిది. అటువంటి పాలనలో ఉద్యమకారులుగా మేము ఎన్నెన్నో ఇబ్బందులు గురయ్యానా కూడా, మాకు సరైన గౌరవం దక్కకున్నా కూడా మేము పార్టీని ఏ రోజు కూడా వీడి పక్కకు జరగలేదు. పార్టీ మీద ఉన్న గౌరవంతో ఇవాళటి వరకు కూడా మేము పార్టీని పట్టుకొని ముందుకు పోతున్నాము. మొన్న కేటీఆర్ గారు ఉద్యమకారులని విస్మరించిన వాటని నిజమేనని చెప్తూ వచ్చే ఎన్నికల తర్వాత మన ప్రభుత్వంలో ఉద్యమకారులని గుర్తిస్తామని వారు వాగ్దానం చేయడం మాకు సంతోషకర విషయం. అయితే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ నాయకులందరికీ, ఎందుకనంటే దీంట్లో తొలిదశ ఉద్యమకారులు లేకపోవచ్చు ఒకరిద్దరు, మలిదశ ఉద్యమకారులు అక్కడక్కడ ఉన్నారు, ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడినారు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రస్తుత వర్తమాన కాల ఉద్యమ నాయకులు అని అంటా ఉన్నాను. ఎందుకు ఆ మాట అంటా ఉన్నామంటే ఆ యొక్క అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి తెలంగాణను దక్కించుకోవడానికి, రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఉద్యమం చేయడం జరిగింది. దాంట్లో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ